నమస్కారం. ఎమరాల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఎమరాల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లక్ష్యం కార్యక్రమంలో విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఉపకరించే ఎన్నో విషయాలను మీకందించడానికి రూపొందించాం. జాగ్రత్తగా గమనించి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం. మరింకా ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళదామా? విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూసిన ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. అలాగే విద్యార్థులు తమకు కావలసిన కాలేజీలు, కోర్సులను ఎంపిక చేసుకునే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో వెబ్ కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యార్థులు పాటించవలసిన నియమ నిబంధనలు, అవగాహనపై నిపుణుల సలహాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాలేజీని కానీ ఒక కోర్సును కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అభ్యర్థులు వారికి ఇష్టమైన కోర్సులు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ల ఎంట్రీ ప్రక్రియలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అసలు మనము ఏం చేయాలి, ఇది ఒక ముఖ్యమైన విషయం. ఈ అభ్యర్థులు ఈ కాలేజీని, కోర్సును ఎంపిక చేసుకునే ముందు మేము వెబ్సైట్లో మాన్యువల్ ఆప్షన్ ఫామ్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి అభ్యర్థి సహాయ కేంద్రానికి వచ్చినప్పుడు ఈ మాన్యువల్ ఆప్షన్ యొక్క నమూనాను కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడము జరిగింది. మీకు మీ మొదటి ప్రిఫరెన్స్ అంటే మొదటి చాయిస్, మీరు ఉస్మానియాలో సీట్ వస్తే అక్కడ చేరాలి అనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా రాసుకోవాలి. ఏ కారణం చేతనైనా సరే ఈ కాలేజీలో సీట్ రాకపోతే నెక్స్ట్ చాయిస్ ఏమిటి అంటే దాన్ని ఆప్షన్ నెంబర్ 2 కింద మరొక కాలేజీని రాసుకోవాలి. ఉదాహరణకు JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, JNTH, సమ్ ECE బ్రాంచ్ అండ్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్. ఈ మాదిరిగా మీరు చేరదలుచుకున్న కాలేజీలన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఆప్షన్ల అంటే ప్రిఫరెన్స్లుగా ఎంచుకొని 1, 2, 3, 4, 5, 6 ఈ మాదిరిగా ఒక అభ్యర్థి 3000 ఆప్షన్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేరదలుచుకున్న 50 కాలేజీలో, 100 కాలేజీలో, 200 కాలేజీల్లో ఒక వరుస క్రమంలో ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో రాసుకొని ఒక లిస్టును ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకోవాలి. నిజానికి మనము ఈ ఆప్షన్ల ప్రక్రియ ఇంటర్నెట్లో ఎలా చేయాలి, ఇది అతి ముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా చేయవలసినది. సర్టిఫికెట్ల తనిఖీకి వచ్చిన తర్వాత ఏ అభ్యర్థులు ఎవరైతే వచ్చారో వాళ్లకు ఈ ఆప్షన్ ఎంట్రీ షెడ్యూల్ ఒకటి మేము ప్రకటించడం జరిగింది. 17, 18 తేదీలలో 1 నుంచి 50,000 ర్యాంకుల వరకు, అదేవిధంగా 20, 21వ తేదీల్లో 50,000 ర్యాంకు నుంచి 1,00,000 ర్యాంకుల వరకు, 22, 23 తేదీలలో 101 నుంచి 150,000 ర్యాంకుల వరకు, 24, 25 తేదీల్లో ఈ 150,001 నుంచి చివరి ర్యాంకు వరకు 2 రోజులు ఈ అభ్యర్థులు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పించాము. ఈ ఆప్షన్లను ఎలా ఎంటర్ చేయాలి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఎవరైతే ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ తీసుకున్నారో వాళ్లకు షెడ్యూల్ ప్రకారము రేపు ఆప్షన్ల ఎంట్రీ ప్రక్రియ ఉన్నది అని అనగా ముందు రోజు వాళ్లకు వాళ్ళు ఇచ్చిన మొబైల్ నంబర్లకు లాగిన్ ఐడిని SMS పంపడం జరుగుతుంది. ఈ లాగిన్ ఐడి నంబర్ అతి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ లాగిన్ ఐడి నంబర్ వచ్చిన తర్వాత మీ ఆప్షన్ల తేదీ ప్రకారము ముందు మీరు కంప్యూటర్ ముందు కూర్చోవాలి. ఈ కంప్యూటర్ ముందు కూర్చున్న తర్వాత ఆ కంప్యూటర్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వర్షన్ 8.0 అండ్ అబవ్ ఉందో లేదో చూసుకోవాలి. అంటే మేమిచ్చిన వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మాత్రమే పనిచేస్తుంది. మిగతా ఈ బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ క్రోమ్ కానీ, మోజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, నెట్క్యాప్ కానీ, నెట్స్కేప్ నావిగేటర్ కానీ ఇటువంటి వాటిల్లో ఈ వెబ్ అప్లికేషన్ ఓపెన్ అవ్వదు. దాని తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేయాలి, డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ URL వచ్చేసి https://mset.nic.in అని ఆ URL ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టాలి. వెంటనే మీరు ఈ NIC వెబ్సైట్లో ఉన్న MSET 2014 అడ్మిషన్ వెబ్ అప్లికేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. దీని తర్వాత మొదటి స్టెప్ ఏమిటంటే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్. ఈ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ మీకు ఆ వెబ్ అప్లికేషన్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్,
క్యాండిడేట్ లాగిన్, తర్వాత వివిధ రకాలైన మెనూ బటన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఐడి నంబర్, మీకు వచ్చిన ముందు రోజు మొబైల్కి పంపించిన లాగిన్ ఐడి నంబర్, మీ ర్యాంక్ నంబర్, మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా వచ్చేసి సైన్ ఇన్ అని ఒక కాలం ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. అంటే వెబ్ అప్లికేషన్ ఇవ్వడానికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిపోయింది. దీని తర్వాత ఏం చేయాలంటే ఈ క్యాండిడేట్స్ లాగిన్ అనేది ఇంకొకటి ఉంటుందన్నమాట. ఈ క్యాండిడేట్స్ లాగిన్లో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఈ లాగిన్ అయిన వెంటనే మీకు ఒక వన్ టైం పాస్వర్డ్ అని ఒకటి వస్తుంది. అది మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఈ వన్ టైం పాస్వర్డ్, ఈ హాల్ టికెట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు వెబ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అంటే ఈ కాలేజీలు, కోర్సులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ డిస్ప్లే చేసినప్పుడు మీరు ఇదివరకే ఈ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ సహాయంతో ఈ ఆప్షన్ నెంబర్ 1 JNTH అది ఏదైతే ఉందో ఆ 1 నంబర్ అక్కడ ఇన్పుట్ బాక్స్లో ఎంటర్ చేయాలి. అదేవిధంగా రెండో ఆప్షన్ ఇంకొక కాలేజీ ఉంటే ఆ ఇన్పుట్ బాక్స్లో రెండో నంబరు ఎంటర్ చేయాలి. ఈ ఆప్షన్లు ఎంటర్ చేసిన తర్వాత అప్పుడప్పుడు పీరియాడికల్గా ఆప్షన్స్ సేవ్ చేసుకుంటూ ఉండాలి. అంటే సేవ్ బటన్ నొక్కుతూ ఉండాలన్నమాట. దాంతో మీరు ఇచ్చిన ఆప్షన్లన్నీ కూడా సర్వర్లో సేవ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా క్యాండిడేట్ ఎన్నిసార్లైనా ఎన్ని ఆప్షన్లైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఈ ఒక్కసారి అక్కడ ఒక బటన్ ఉంటుంది సేవ్ అండ్ లాగౌట్ అని, దాన్ని నొక్కితే మీరు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వెబ్ అప్లికేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ నేపథ్యంలో మళ్ళీ మీరు ఒకసారి ఆప్షన్లు ఇవ్వాలి అని అనుకుంటే మళ్ళీ సేమ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ అయిన వెంటనే మరొక ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ మీకు ఈ మొబైల్ నెంబర్కు వస్తుందన్నమాట. సో అప్పుడు వచ్చిన ఓటీపీని మాత్రమే మళ్ళీ ఎంటర్ చేసి ఆ ఓటీపీ సహాయంతో మీరు ఈ యొక్క ఆప్షన్ను ఇవ్వడం జరుగుతుంది. మొదట వచ్చిన ఓటీపీ యూజ్ చేస్తే రాదు, లాగిన్ అయిన ప్రతిసారి కూడా మీకు ఓటీపీ వస్తూనే ఉంటుంది. కాబట్టి కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఈ ఓటీపీ రావడానికి కనీసం ఒక నిమిషం పడుతుంది, ఇంకా రాలేదని నొక్కుతూ ఉంటారు. ఆ ఎన్నిసార్లు నొక్కితే అన్ని ఓటీపీలు వస్తాయి. కాబట్టి చివరిసారిగా వచ్చిన ఓటీపీ సహాయంతోనే అప్పుడు మీరు ఆప్షన్ ఎంట్రీ ప్రక్రియ చేపట్టాలి. తర్వాత ఈ ఆప్షన్లు ఏవైతే మీరు ఇచ్చారో వాటిని ఒక ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర భద్రంగా దాచుకోవాలి. కానీ ఏ కారణం చేతనైనా మళ్ళీ మీరు ఆప్షన్లు మార్చుకోవాలి అని అనుకుంటే 1 నుంచి 1,00,000 ర్యాంకు వరకు 26వ తేదీ, 1,01,000 నుంచి చివరి ర్యాంకు వరకు 27వ తేదీ మీ ఆప్షన్లు మరోసారి మీ లాగిన్ ఐడి నంబరు తర్వాత ఓటీపీ సహాయంతో మార్చుకొని చివరిసారిగా మార్చుకోవచ్చు. అంటే ఆప్షన్లు 26వ తేదీ 27వ తేదీ ఏవైతే సర్వర్లో రికార్డ్ అయ్యి ఉన్నాయో వాటిని ఆటోమేటిక్గా 27వ తేదీ మేము ఫ్రీ చేయడం జరుగుతుంది. వీటిని తీసుకొని మేము 30వ తేదీ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసి అందరికీ కూడా ఎస్ఎంఎస్ల ద్వారా ఏ కాలేజీలు అలాట్ చేశారో వాటికి పంపడం జరుగుతుంది. గ్రామీణ వాతావరణంపై మక్కువ, గ్రామీణ ప్రజలతో కలిసి పనిచేయాలన్న తపన ఉన్నవారికి మంచి అవకాశం కల్పిస్తోంది PMRD ఫెలోషిప్. త్వరలో PMRD ఫెలోషిప్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫెలోషిప్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాకు గ్రామీణ ప్రజలతో మమేకం అవడం అంటే చాలా ఇష్టం. PMRDF ఫెలోషిప్ గురించి కొంత విన్నాను. పూర్తి వివరాలు తెలుపగలరు? అఖిల్, బీటెక్, వరంగల్. ప్రైమ్ మినిస్టర్స్ రూరల్ డెవలప్మెంట్ ఫెలో స్కీమ్ అనేది 2013లో ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే ఎవరైనా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత కనుక ఈ సొసైటీలో ఉన్నటువంటి పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఏరియాస్ని ఇంప్రూవ్ చేయాలి, డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అటువంటి రంగంలో కనుక ఎంప్లాయ్మెంట్ సంపాదించి ఆ రంగంలో హైట్స్ని సాధించాలనే ఉద్దేశంతో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి అవకాశాలు కనిపించాలనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సాధారణంగా
ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఈ స్కీమ్లో భాగంగా చేరి ఫెలోషిప్ పొందదలుచుకున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ పేరు AICAT అంటే ఆల్ ఇండియా కాంపిటెన్సీ అసెస్మెంట్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్లో దాదాపు 100 మార్కులకు గాను అసెస్మెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నట్లే దీనిలో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి అంటే వర్బల్ ఎబిలిటీ, అలానే అనలిటికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జి, ఇటువంటి ఏరియాకి సంబంధించిన అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీనిలో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా సుమారుగా ఒక 1000 మంది క్యాండిడేట్స్ని సెకండ్ ఫేజ్కి పిలవడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ అంటే రిటన్ టెస్ట్. రిటన్ టెస్ట్లో ఎస్ఏ రైటింగ్ అని, లేకపోతే పారాగ్రాఫ్ రైటింగ్ అని, ఇష్యూ అనాలిసిస్, ఇటువంటి టాపిక్స్ మీద రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉన్నటువంటి 1000 మంది క్యాండిడేట్స్లోనూ సుమారుగా ఒక 450 నుంచి 500 మందిని దీనిలో షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ ఫేజ్కి తీసుకెళ్లడం జరుగుతుంది. మూడో ఫేజ్ అనమాట. మూడో ఫేజ్ అనేది పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో చివరిగా దాదాపు 150 నుంచి 160 మందిని సెలెక్ట్ చేసి ఫెలోషిప్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మూడు ఫేజులు ఏమేంటి? మొదటిది ఇందా చెప్పినట్లుగా కాంపిటేటివ్ టెస్ట్ అంటే AICAT అన్నాం, ఆల్ ఇండియా కాంపిటెన్సీ అసెస్మెంట్ టెస్ట్. ఈ టెస్ట్లో వచ్చే మార్కులకేమో 50% వెయిటేజ్ ఉంటుంది. రెండో ఫేజ్లో ఉన్నటువంటి రిటన్ టెస్ట్కేమో 20% అంటే 20% వెయిటేజ్ ఉంటుంది. మూడో ఫేజ్లో కండక్ట్ చేసే పర్సనల్ ఇంటర్వ్యూకి దాదాపు 30% వెయిటేజ్ ఉంటుంది. ఈ రకంగా మొత్తం 3 ఫేజుల్లోనూ వాళ్ళు క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ని దృష్టిలో ఉంచుకొని చివరికి 140 నుంచి 160 మందిని సెలెక్ట్ చేసి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ 150 మందికి కూడా ఈ ఫెలోషిప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కానీ ఈ మొత్తం స్కీమ్ కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే MORD అనే డిపార్ట్మెంటు భారతదేశంలో బాగా పేరున్నటువంటి TIS అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనే ఒక ఆర్గనైజేషన్తో కలిసి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ కనీసం 50% అకాడమిక్ పర్సెంటేజ్ ఉన్నట్లయితే మీరు ఎగ్జామ్కి అర్హులే. సో యూజువల్గా ఒక 2-3 నెలల ముందే అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ నెల నుంచి కనుక మీరు న్యూస్ పేపర్స్ కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ కానీ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ గమనించే అవకాశం ఉంటుంది. దానికి అప్లై చేసుకున్న తర్వాత డిసెంబర్ నెలలో ఈ రిటన్ టెస్ట్, ఈ కాంపిటేటివ్ ఎగ్జాము, జనవరి నెలలో రిటన్ టెస్ట్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జనవరి ఎండింగ్కి అంటే సుమారు ఫిబ్రవరి మొదటి వారానికి ఫైనలైజ్ చేసిన తర్వాత 150 మందిని ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ టీమ్ ఆఫ్ 150 పీపుల్ని ముంబైలో కంప్లీట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ద్వారా 3 నెలల పాటు ట్రైనింగ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీళ్ళకి నెలకి 50,000 రూపాయల స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 నెలల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు వీళ్ళకి ఫెలోషిప్ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. 2 సంవత్సరాల ఫెలోషిప్లో మొదటి సంవత్సరం ఏమో నెలకి 75,000 రూపాయల కన్సాలిడేటెడ్ స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క క్యాండిడేట్కి. రెండో సంవత్సరం ఒక 10% ఇంక్రిమెంట్తో అంటే సుమారు 82,000 రూపాయలు నెలకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 2 సంవత్సరాలు కూడా ఈ ఫెలోస్ అందరూ కూడా లోకల్ డిస్ట్రిక్ట్స్లో అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్కీమ్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా, వాటికి కాంట్రిబ్యూట్ చేస్తూ మానిటర్ చేసే విధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి సపోర్టివ్ ఫోర్స్ లాగా వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే మరి దేశంలో ఉన్నటువంటి అనేక రకాల బ్యాక్వర్డ్ ఏరియాస్లో వీళ్ళకి పోస్టింగ్ జరుగుతుంది. కాబట్టి ఎక్కడ పోస్టింగ్ అవ్వాలనేది సాధారణంగా గవర్నమెంట్ వాళ్ళే డిసైడ్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్కి ఎటువంటి ఆప్షన్ కూడా ఉండదన్నమాట. నిజంగా దేశంలో ఉన్నటువంటి రూరల్ ఏరియాస్లో వీళ్ళు పనిచేయాలి, అదేవిధంగా మంచి ఇన్కమ్ కూడా, మంచి ఎంప్లాయ్మెంట్ కూడా సాధించాలి అనుకుంటే కనుక ఇది ఒక ముఖ్యమైన మంచి ఆపర్చునిటీని గుర్తించి ఈ ఫెలోషిప్ పొందిన క్యాండిడేట్స్ అందరూ కూడా 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటి, ఇందా చెప్పినట్టుగా గవర్నమెంట్ వాళ్ళే దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది, అంటే ఫెలోషిప్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అలా అవసరం లేదు అనిపిస్తే లేదా కాని పక్షంలో రెండో ఆప్షన్ కూడా ఉంది. రెండో ఆప్షన్ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి బాగా పేరున్న రెప్యూటెడ్ పెద్ద పెద్ద లార్జ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఏవైతే ఈ సోషల్ సర్వీస్లో అంటే సోషల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, లేదా NGOs కానివ్వండి, ఈ CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న వింగ్ కింద పెద్ద పెద్ద కంపెనీస్ సెటప్ చేసినటువంటి డిపార్ట్మెంట్స్లో కూడా ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం ఉంది. మనం చేసే పనిలో విజయాన్ని సాధించడానికి ఎన్నో రకాల నైపుణ్యాలు అవసరం. కేవలం చదువు ఒక్కటే సరిపోదు. విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు కొన్ని మెళకువలు, నైపుణ్యాలు పెంచుకోవాలి. అప్పుడే కోరుకున్న రంగాల్లో విజయం సాధ్యపడుతుంది. ఎలాంటి నైపుణ్యాలు విద్యార్థులు పెంచుకోవాలో మనస్తత్వ శాస్త్ర నిపుణులను అడిగి తెలుసుకుందాం.
అసలు నైపుణ్యాలు ఎలా వస్తాయి? ఏదైనా సరే ఒక విషయం మీద మంచి అవగాహన ఉండి దాన్ని క్రమ పద్ధతిలో సాధన చేస్తూ ఉంటే నైపుణ్యం వస్తుంది. అసలు ఈ నైపుణ్య కొరతకు మనం పునాది ఎక్కడ పడుతుంది? అసలు ఇవన్నీ ఎందుకు వస్తుందని చూస్తే, మనం చిన్నప్పుడు ఒక బిడ్డ నేల మీద పాక్కుంటూ వెళ్తుంది అనుకోండి, మనం పాక్కుంటూ వెళ్తుంటే తల్లి ఆ బిడ్డకు పాక్కుంటూ వెళ్తే కాళ్ళు ఏవో నల్లగా అవుతాయనో లేకపోతే దెబ్బ తగులుతుందనో, మనం వాళ్ళు ఏ వస్తువు కోసం అయితే పాకుతున్నారో ఆ వస్తువు ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది తీసుకొచ్చి. తర్వాత స్థాయిలో ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం. బాగా చదువుకుంటున్నాడు అలసిపోతాడని మనమే అన్నీ తీసుకెళ్ళి దగ్గరికి ఇస్తుంటాం. ఎందుకు నేను ఈ ఉదాహరిస్తున్నానంటే, వీటి నుంచి నేర్చుకునేది ఏంటంటే బద్ధకం వస్తుంది ముఖ్యంగా. ఎందుకు ఈ నైపుణ్యాల కొరత లేకపోతే ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం జరగట్లేదంటే, ముఖ్యంగా మనిషికి ఆ విద్యార్థి దశలోనే బద్ధకం అనేది పడుతుంది. ఆ బద్ధకం పునాది ఈ నైపుణ్యాల కొరతకు ఆ బద్ధకమే పునాది అవుతుంది. ఈ తర్ఫీదుకు కూడా ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు. ఒక 10 మంది విద్యార్థులు కలిసి వాళ్ళే ఒకరు మాట్లాడుతుంటే మిగతా 9 మంది వింటూ దానిలో ఉన్న కరెక్షన్స్ చెప్పుకున్నా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే భావ వ్యక్తీకరణ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు కష్టమైన క్వశ్చన్ లేకపోతే మనం చెప్పిన సమాధానం మీద ఒక్కొక్కసారి తిరిగి ప్రశ్న వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు ఉద్యోగానికి గురి కాకుండా చెప్పిన మన ఇంటిగ్రిటీని ఎవరో చెక్ చేస్తున్నారు అనే పరిస్థితిలో లేకుండా సరిగా మనం మన యొక్క ఎమోషనల్ ఈ బాడీలో ఉండే ఎమోషన్స్ని సరిగా మెయింటైన్ చేసినట్టయితే ఇంటర్వ్యూలో మనకు ఎక్కువ నష్టం లేకుండా ఈ సెలక్షన్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విద్యార్థికి భావ వ్యక్తీకరణ, బోధనా నైపుణ్యం కూడా ఎందుకు కావాలంటారంటే, ఒకసారి ఒక ఉద్యోగంలో ప్రవేశించాక ఒక టీంకు నాయకుడిగా ఉండాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది. ఆ టీం యొక్క నాయకుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ టీంకి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, ముందు ఆ ప్రాజెక్ట్ గురించి ఆ టీము మెంబర్స్ అందరికీ కూడా వివరించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటప్పుడు ఆ చెప్పే ఏదైతే ప్రాజెక్ట్ యొక్క అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు వివరించడానికి భావ వ్యక్తీకరణ అనేది చాలా అవసరం. సో అందువల్ల ఇటు టీం నాయకుడిగా ఉండాలంటే ఈ నైపుణ్యాలు ఉండాలి, టీంలో మెంబర్గా ఉండాలంటే చెప్పేది గ్రహణ శక్తి, దాన్ని గ్రహించుకుంటాం, గ్రాస్పింగ్ కూడా అది కూడా నైపుణ్యమే. ఒక మనిషి మాట్లాడేటప్పుడు వినడం నేర్చుకుంటే ఈ యొక్క గ్రాహక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా అది అనుకున్న సమయంలో పూర్తి కావాలంటే మనం చేసే పని మీదే మన యొక్క ఫోకస్ మొత్తం ఉండాలి. మనం ఏం ఆలోచించుకోవాలంటే, మీరు మనకు సర్టిఫికేట్ కావాలా, విజ్ఞానంతో కూడిన ఈ విజ్ఞానంతో నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ తెచ్చుకోవాలా, ముందే సర్టిఫికేట్ తెచ్చుకోవాలా? సో నేర్చుకునేది ఏదైనా పరిపూర్ణంగా అందులో ఉండే మొత్తం అంశాలు నేర్చుకుంటూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే సోర్స్ ప్రోగ్రామ్ రాయడానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. సో ఇది కూడా మనం చాలా అవసరం. ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నప్పటికీ కూడా పూర్తిగా నేర్చుకోండి, సర్టిఫికేట్ గురించి మాత్రం చదవద్దు. విజ్ఞానంతో కూడిన చదివే మనకు కావాలనేది గమనిస్తే మనలో ఈ నైపుణ్యాలన్నీ పెరుగుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే ఎక్కడ ఒక సమస్య వచ్చినా దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సాధించాలి, ఆ ప్రాబ్లం నుంచి మనం అసలు సమస్య ఏంటి, ఆ సమస్య కారణాలు ఏంటి, ఆ సమస్య నుంచి మనం ఎలా బయట రావాలి, ఇలా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ప్రతి స్టేజ్లో కూడా అదే మళ్ళీ మనకు ఇటు ఉద్యోగ జీవితంలో ఉపయోగపడుతుంది, మన యొక్క నిజ జీవితంలో కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండటం వల్ల చాలా మనం ముందుగా ఉంటాం. తర్వాత ఏంటంటే ఈ చాలా వరకు అబ్జర్వ్ చేస్తే క్రియేటివిటీ అనేది అంటే సృజనాత్మకత అంటాం. ఈ సృజనాత్మకత కూడా వాళ్ళు చెక్ చేస్తుంటారు ఇంటర్వ్యూలో. టెక్స్ట్ బుక్స్ కానీ రెఫరెన్స్ బుక్స్ చదువుకొని సొంతంగా నోట్స్ తయారు చేసుకున్న ఎవరైతే ముందుకు వస్తుంటారో వాళ్లకు ఆ విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. చదువు మనం సబ్జెక్ట్ నేర్చుకుంటా చదువుకుంటున్నాం, దాన్ని మనం చదివిన సబ్జెక్ట్ మీద మనం ఎంతవరకు మనం క్వశ్చన్ అడిగినా ముందుకు వెళ్తాం, దాని మీద ఏ రకమైన డిబేట్ వచ్చినా నేను పార్టిసిపేట్ చేయగలను అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఈ వారం లక్ష్యం కార్యక్రమంలో మరికొన్ని అవకాశాల వివరాలను మీకు అందిస్తున్నాం. ఆ సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు 157. అర్హత మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్లో 3 ఏళ్ల డిప్లొమా. చివరి తేదీ ఆగస్టు 13. గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ పోస్టులు 61. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ. చివరి తేదీ ఆగస్టు 25.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ ట్రీట్మెంట్ పోస్టులు 885. అర్హత 10th ITI. చివరి తేదీ సెప్టెంబర్ 16. మజ్గావ్ డాక్ లిమిటెడ్ జూనియర్ డ్రాప్స్మెన్, ఫిట్టర్, వెల్డర్, రిగ్గర్ పలు విభాగాల్లో పోస్టులు 279. అర్హత 10th నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. చివరి తేదీ ఆగస్ట్ 27. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు 10. అర్హత సంబంధిత BE, బీటెక్. చివరి తేదీ ఆగస్ట్ 20. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ రిటైల్ అండ్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, HRM కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత క్యాట్, మ్యాట్, CMAT-లో ఉత్తీర్ణత. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IIT-లో మాస్టర్ డిజైన్ కోర్సుల కోసం ప్రవేశ పరీక్ష సీడ్ ప్రకటన విడుదల. అర్హత ఇంజనీరింగ్, ఇంటీరియర్ డిజైన్ డిగ్రీ. చివరి తేదీ సెప్టెంబర్ 1. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తూ వచ్చే వారం వరకు ఎమరాల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లక్ష్యం కార్యక్రమానికి సెలవు. నమస్కారం. మా ఇమెయిల్ అడ్రస్ laksham@etv.co.in. విద్యా ఉద్యోగం వికాసాల కార్యక్రమం లక్ష్యం ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.